హాయ్ అండి. చూస్తున్నారు కదా వాతావరణం చినుకు చినుకు పడుతుంటే ఎంత అందంగా ఉందో. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఇలా వర్షం పడినప్పుడు వేడి వేడి బజ్జీలు వేసి తింటే చాలా బావుంటుంది కదా! మామూలు బజ్జీలు ఎందుకులే అని చెప్పేసి నేనైతే వంకాయ బజ్జీలైతే ట్రై చేసేసాను. పదండి చూసేద్దాం. ముందుగా ఏం లేదండి, వంకాయలని చిలికి చేసుకొని నీటిలో పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని జస్ట్ కడిగేసుకొని ప్లేట్‌లో తీసేసుకున్న తర్వాత వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకుంటే బావుంటుంది. వంకాయ బజ్జీకి ఎప్పుడు కూడా మనం డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. పచ్చి వేసుకుంటే అస్సలు రుచి ఉండదు. కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత వీటికి మసాలా కూడా పట్టించాలండోయ్. మసాలా అంటే పెద్ద ఏమీ కాదు. ఉల్లిపాయ, కారం, ఉప్పు ఇవన్నీ పెట్టి మిక్సీ పెట్టేసుకుని మొత్తం అన్నిటికి ఫిల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం బజ్జీలకి పిండి ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా వంట సోడా, దానికి తగినంత ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని కలుపుకుంటే అయిపోతుంది. జస్ట్ మరీ జారుగా కాకుండా పిండిని కొద్దిగా ముద్దలా కలుపుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇలా అంతేనండి. పదండి బజ్జీలైతే వేసేద్దాం. చక్కగా అందులో అటు ఇటు ముంచి నూనెలో అలా వేసేసామనుకోండి, భలే వేగిపోతాయి. మొత్తం బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత, బాగా అంటే బాగా కాదు, జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మొత్తం బజ్జీలన్నీ అయిపోయిన తర్వాత వాటిని ఇలా ఉల్లిపాయలు పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని తింటే వావ్ అనిపిస్తుంది. ఏమంటారో కామెంట్ చేసి